Okay, good morning all. Today we will discuss about the types of inheritance. In the previous class we will also already learn about the inheritance. Okay, here also we first know about the what is the inheritance, and in detail we will learn about the what are different types of inheritance in the C++. Okay, what is the inheritance? Inheritance అంటే ఏంటి? This is the one of the new feature in the object oriented programming in C++. మనకు తెలుసు what is that? C++ is developed from the what is that? C. సో సిలో పనిచేసే ప్రతి ఒక్కటి C++లో వర్క్ అవుతాయి. C++ని మనం ఏమంటున్నాం? C++ అని ఎందుకు దీనికి నేమ్ ఇచ్చారు? ఇట్ ఈస్ ద C విత్ additional concepts. What are those additional? Object oriented programming concepts. Okay, this inheritance is the one of the key feature of the object oriented programming. Okay, what is its capability? Inheritance ante enti asalu? Inheritance yokka capability ante enti? Which is a class derive the properties and characteristics from another class. ఓకే, అంటే ఒక క్లాసు ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి విచ్ ఈస్ డిరైవింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిరైవింగ్? యాక్సెసింగ్ అన్నట్టు. యాక్సెస్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము? దట్ ఈస్ కాల్డ్ ద ఇన్హెరిటెన్స్. ఏం మేఘన క్లాసెస్ మర్చిపోయావా? గుడ్ మార్నింగ్. ఓకే నాన్న, సరే. ఇన్హెరిటెన్స్ అంటే ఏమంటున్నాం మనం? డిరైవింగ్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. చూడండి, ఇట్ అలౌస్ అస్ టు క్రియేట్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే ఆల్రెడీ ఉన్న క్లాస్ని ఏమంటాం మనం? ఎగ్జిస్టింగ్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఆర్ ఓల్డ్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. దాని నుంచి ఒక కొత్త క్లాస్ని డిరైవ్ చేయడాన్ని వాట్ వీ సే దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్హెరిటెన్స్. ఓకే, ఆల్రెడీ ఉన్న పాత క్లాస్ నుంచి ఒక కొత్త క్లాస్ని కనుక్కోవడాన్ని ఇన్హెరిట్. మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి? విచ్ ఇన్హెరిట్ ద ఫీచర్స్. ఇన్హెరిట్ అంటే ఏంటి నాన్న? పొందుతుంది, దాని నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బేస్ క్లాస్. ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి చేసుకుంటున్నాము అంటే ఏంటి? ఎవ్రీ క్లాస్ కెన్ హ్యావ్ ఏంటి? ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కదా. అంటే వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఉన్న క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని షేర్ చేసుకోవచ్చు కొత్త క్లాస్, అండ్ ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. ఈ కొత్త క్లాస్కి కూడా దిస్ న్యూ క్లాస్ కెన్ ఆల్సో డిరైవ్డ్ క్లాస్ నేమ్. న్యూ క్లాస్ అని ఏమంటాం? డిరైవ్డ్ క్లాస్ అని, సబ్ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ అంట. దట్ కెన్ యాజ్ ఇట్స్ ఓన్ అడిషనల్ ఫీచర్స్. దానికి కూడా సొంతంగా కొత్త ఫీచర్స్ అనేటివి ఉండొచ్చు. ఆ ప్రాసెస్నే మనం ఏమంటున్నాము? ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఒక్కటే గుర్తుంచుకోవాలి నాన్న, ఇన్హెరిటెన్స్ అనగానే ఆల్రెడీ ఉన్న పాత క్లాస్ నుంచి కొత్త క్లాస్ని, క్రియేటింగ్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఓల్డ్ క్లాస్. అంటే ఏంటి? ఓల్డ్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని, మెథడ్స్ని కొత్త క్లాసు యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ న్యూ క్లాస్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, మనం ఏమంటున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవైలబుల్ ఇన్ ద C++. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్? డిపెండింగ్ ఆన్ ద వే ఆఫ్ ద క్లాస్ ఈస్ డిరైవ్డ్. క్లాస్ డిరైవ్ చేయబడిన వేని బట్టి దిస్ కెన్ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, వాట్ ఈస్ దట్? డిపెండింగ్ ఆన్ ద వే ద క్లాస్ ఈస్ డిరైవ్డ్ ఆర్ హౌ మెనీ బేస్ క్లాసెస్. ఏ వేలో అది డిరైవ్ చేయబడింది, ఎన్ని బేస్ క్లాసెస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇన్హెరిటెన్స్ని ఎలా డివైడ్ చేశాను? 5 టైప్స్గా డివైడ్ చేశాను. ఓకే, వాట్ ఆర్ దోస్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? అవి ఏంటి? 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. దిస్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్చువల్ ఇన్హెరిటెన్స్. నేను ఇప్పటిదాకా డెఫినేషన్ చెప్పాను. వాట్ ఈస్ దట్? క్రియేటింగ్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్, దట్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక కొత్త క్లాస్ని ఒక పాత క్లాస్ నుంచి కనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దీంట్లో ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్స్ తోటి ఏంటి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటో చెప్పుకుందాం. ఏ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ అని అలా ఒక క్వశ్చన్ రావచ్చు కదా నాన్న. ఇక్కడ చెప్పుకున్నాం సింగిల్, మల్టిపుల్, హైరార్కికల్, మల్టీ లెవెల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్.
Okay, these 5 types of inheritance are available in C++. ఓకే, మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటే ముందు మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, వాట్ ఈస్ ద చైల్డ్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ద పేరెంట్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాసు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. చైల్డ్ క్లాస్ అంటే ఏంటి నాన్న, ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ చైల్డ్ క్లాస్ ఆర్ పేరెంట్. ఏ క్లాస్ అయితే ఆల్రెడీ వేరే క్లాస్ నుంచి క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుందో దట్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ద చైల్డ్ క్లాస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద డిరైవ్డ్ క్లాస్. డిరైవ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని డిరైవ్ క్లాస్ అంటాం. దాన్ని సబ్ క్లాస్ అని అనొచ్చు, నెక్స్ట్ న్యూ క్లాస్ అని కూడా అనొచ్చు. దీస్ వర్డ్స్ కెన్ బి యూజ్డ్. చైల్డ్ క్లాస్ అనే దగ్గర న్యూ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ అని, సబ్ క్లాస్ అని, డిరైవ్ క్లాస్ అనే వర్డ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. The number of child classes that can be inherited from a single parent class is based upon the type of inheritance. Any child classes, okay, inherit from the single parent class is based on the type of. ఒక సింగిల్ పేరెంట్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ డిరైవ్ చేయబడుతున్నాయి అనేది ఏంటి, ఎన్ని బేస్ క్లాసెస్ నుంచి ఏ టైప్లో ఇన్హెరిట్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. A child class will access the data members of the parent class according to the visibility mode specified during the declaration of the child class. ఒక పేరెంట్ క్లాస్ యొక్క వాట్ ఈస్ దట్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకునేది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న, వాట్ వీఆర్ స్పెసిఫైడ్ డిపెండ్ on the when we are declaring the child class ని డిక్లేర్ చేసినప్పుడు స్పెసిఫై చేసిన విజిబిలిటీ మోడ్స్ అంటే ఏంటి, యాక్సెస్ స్పెసిఫైయర్స్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఈ మూడు స్పెసిఫై చేసిన విజిబిలిటీ మోడ్ని బట్టి పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం మళ్ళీ వాటి గురించి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, పేరెంట్ క్లాస్ అంటే ఏంటి నాన్న, వాట్ ఈస్ దట్, ఏ క్లాస్ ఫ్రమ్ విచ్ ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఇట్స్ ప్రాపర్టీస్. ఏ క్లాస్ నుంచి అయితే చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుందో దట్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ద పేరెంట్ క్లాస్, ఆల్సో నోన్ యాజ్ ద ఓల్డ్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. ఓకే, అండ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్ కెన్ డిరైవ్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. ఒకటే పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ని డిరైవ్ చేసుకోవచ్చు. ఒకదాని నుంచి మల్టిపుల్ వచ్చినప్పుడు దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇఫ్ ద మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఇన్హెరిట్ ఏ సింగిల్ బేస్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి ఒకటే బేస్ క్లాస్ నుంచి, అంటే మల్టిపుల్ పేరెంట్స్ నుంచి ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద multiple inheritance. This depends on the different types of inheritance in C++. ఓకే, అంటే ఇది ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డా, మల్టిపుల్ పేరెంట్స్ నుంచి మల్టిపుల్ చైల్డ్స్, ఒకటే పేరెంట్ నుంచి మల్టిపుల్ చైల్డ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటి గురించి మనం డీటెయిల్గా ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ what is that syntax for defining the child class. ఓకే, ఎలా మనం పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేస్తాము. ఇక్కడ చూడండి నాన్న, సింటాక్స్ మామూలుగా క్లాస్ ఎలా డిఫైన్ చేస్తాం, క్లాస్ నేమ్. ఇక్కడ పేరెంట్ చైల్డ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అంతే, ఏం ప్రాబ్లం లేదు. క్లాస్ పేరెంట్ క్లాస్ నేమ్ అండ్ విచ్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫీల్డ్స్. ఒక క్లాస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉండొచ్చు, అవి ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, క్లాస్ చైల్డ్, ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఇది, క్లాస్ చైల్డ్ క్లాస్ కోలన్ యూజ్ చేస్తామని చెప్పాను కదా అంతకుముందు క్లాస్లో. visibility mode, this visibility mode may be the any type of visibility excuse me, that is the private, protected or public. Okay, and which specify the how the data members of the child class inherit from the ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఈ చైల్డ్ క్లాస్ ఎలా ఇన్హెరిట్ చేసుకుంటుంది అనేది డిపెండ్స్ ఆన్ దిస్ విజిబిలిటీ మోడ్. అది ప్రైవేట్ అవ్వచ్చు, ప్రొటెక్టెడ్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు. ప్రైవేట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రొటెక్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది మనం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ది ఓల్డ్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. వాట్ ఈస్ దిస్ చైల్డ్ క్లాస్,
చైల్డ్ క్లాస్ అంటే ఏంటినా నేమ్ ఆఫ్ ది డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. ఇక్కడ విజిబిలిటీ మోడ్ అండ్ పేరెంట్ క్లాస్ అంటే ఇక్కడ నుంచి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? A class derives from only one base class. ఒక ఆల్రెడీ ఉన్న ఒక బేస్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ని డిరైవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇది చూడండి అన్న, క్లాస్ ఏ ఆల్రెడీ ఉంది, దీని నుంచి క్లాస్ బిని డిరైవ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఏమంటాం మనము? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్నే పేరెంట్ నేను చెప్పాను చూడండి, క్లాస్ ఏని ఏమంటాం మనము? పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, బేస్ క్లాస్. పేరెంట్ అన్నప్పుడు దీన్ని చైల్డ్ క్లాస్ అంటాం, ఇక్కడ సూపర్ అన్నప్పుడు ఇక్కడ సబ్ క్లాస్ అంటాం, ఇక్కడ బేస్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ డిరైవ్. ఇంకా ఒక మామూలుగా జనరల్ వర్డ్స్ యూజ్ చేయాలంటే దిస్ ఈస్ ద ఓల్డ్ క్లాస్ అండ్ దిస్ ఈస్ ద న్యూ క్లాస్. ఒక ఆల్రెడీ ఉన్న ఒక ఓల్డ్ క్లాస్ నుంచి ఒక కొత్త క్లాస్ కనుక్కుంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సింటాక్స్ ఫర్ దిస్ ఈస్ క్లాస్ బేస్. బేస్ అనేది ఏంటి? ఆల్రెడీ ఉన్న క్లాస్ నేమ్ అండ్ బాడీ ఆఫ్ ద బేస్ క్లాస్. దీంట్లో ఉండేటివి ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఇక్కడ చూడండి, క్లాస్ డిరైవ్డ్, యాక్సెస్ స్పెసిఫైయర్ అండ్ బేస్ క్లాస్. బేస్ క్లాస్ అంటే ఏంటి? బేస్ క్లాస్ నేమ్. ఇక్కడ డిరైవ్డ్ క్లాస్ నేమ్ అండ్ బాడీ ఆఫ్ ది డిరైవ్డ్ క్లాస్. ఇక్కడ నుంచి ఇది యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడికి. దీనికి సొంతంగా ఏమైనా ఉంటే ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ది వాట్ ఈస్ దట్ ఇన్హెరిటెన్స్ కదా. మనం ఏంటో ఎగ్జాంపుల్ తోటి మనం చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ విచ్ ఇన్హెరిట్స్ ద ఫీల్డ్స్ ఓన్లీ. వాట్ ఈస్ ద ఫీల్డ్స్ నానా? ఇక్కడ ఫీల్డ్ అనే వర్డ్ యూజ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్స్ అంటే ఏంటి నానా? వేరియబుల్స్. ఓకే, ఓన్లీ యాక్సెసింగ్ ద వేరియబుల్స్. ఓకే, ఇక్కడ నేనేమంటున్నాను, మన C++ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ ఈస్ ద యాజ్ యూజువల్ మనం కామన్గా డిఫైన్ చేస్తాం ఐఓ స్ట్రీమ్ అండ్ నేమ్ స్పేస్ని. క్లాస్ అకౌంట్ అనే క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ ద ఆల్వేస్ ద మెంబర్స్ మస్ట్ బి ద పబ్లిక్, దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ దెమ్ అవుట్ సైడ్. ఎందుకు? క్లాస్ క్లోజ్ చేసినాక చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేస్తాం. అవుట్ సైడ్ యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ అవి పబ్లిక్ మెంబర్స్ అయితే మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. మనం పబ్లిక్ అని ఇవ్వకపోతే అవి ప్రైవేట్ మెంబర్స్ అయితే బై డిఫాల్ట్ ద మెంబర్స్ ఆర్ ద ప్రైవేట్. వెన్ దే ఆర్ ద ప్రైవేట్ వీ కెనాట్ ఇన్హెరిట్ దెమ్ కదా. కాబట్టి మనం కంపల్సరీ పబ్లిక్ అనే మాడిఫైయర్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాను? అకౌంట్ అనే క్లాస్లో ఓన్లీ వన్ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్, దట్ ఈస్ ద ఫ్లోట్ అండ్ దట్ ఈస్ ద 60,000 అసైన్డ్ విత్ ద వాల్యూ. ఓన్లీ ఒక వేరియబుల్ నాన్న. దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ చూడండి, క్లాస్ ప్రోగ్రామర్ పబ్లిక్ అకౌంట్ అనే దాని నుంచి పబ్లిక్ అంటే ఏంటి? ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది అకౌంట్ క్లాస్ బికమ్ ద పబ్లిక్ మెంబర్స్ టు ద ప్రోగ్రామర్ క్లాస్. దిస్ ఈస్ ద చైల్డ్ క్లాస్. దీని మెంబర్స్ అన్ని పబ్లిక్ మెంబర్స్ పబ్లిక్ అవుతాయి. ఒకవేళ ప్రైవేట్ ఇంకేమైనా అట్లా ఉంటే అవి కూడా పబ్లిక్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉంటే కూడా అవి పబ్లిక్ మెంబర్స్గా చేంజ్ అవుతాయి. దట్ మీన్స్ అకౌంట్ అనే క్లాస్లో ఉన్నాయి అన్ని ప్రోగ్రామర్ క్లాస్లో యూ కెన్ పబ్లిక్లీ యాక్సెస్. అండ్ హియర్ ఐ ఆమ్ డిఫైనింగ్ పబ్లిక్ ఫ్లోట్ బోనస్ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను 5,000. నౌ ద ప్రోగ్రామర్ కెన్ హ్యావ్ ద సాలరీ యాజ్ వెల్ యాజ్ ద బోనస్ కదా. అంటే సాలరీని యాక్సెస్ తీసుకొచ్చేది బోనస్. దీనికి సొంతంగా ఉన్న ఫీల్డ్ ఏంటినా? బోనస్. దిస్ ఈస్ ద సింపుల్ జస్ట్ ఊరికే వేరియబుల్స్ కదా. అంటే ఏమంటున్నాం? ఏ ప్రోగ్రామర్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అకౌంట్ క్లాస్. సో ద మెంబర్స్ ఆఫ్ ది అకౌంట్ క్లాస్ సాలరీ అనే మెంబర్ని ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెంబర్స్ బోనస్ కదా. ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం? ఇన్ ద మెయిన్ వీ హ్యావ్ ఎప్పుడైనా మెయిన్ క్లాస్లో ఏంటి? ఓన్లీ ఓల్డ్ క్లాస్ కాకుండా న్యూ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ చైల్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ప్రోగ్రామర్ P1. what is that? Programmer is the new class name or child class name. P1 is the object. Cout salary P1 dot salary. What is the P1 ఏంటి? ఆబ్జెక్ట్ డాట్ సాలరీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రోగ్రామర్కి దాని యొక్క పేరెంట్ క్లాస్ అకౌంట్ నుంచి వచ్చింది. P1 డాట్ బోనస్ అనేది ఏంటి? దీని సొంత మెంబర్, దాన్ని యాక్సెస్ చేసుకుంది. అవుట్పుట్ డిస్ప్లేడ్ సాలరీ ఈజ్ 60,000 అండ్ బోనస్ ఈజ్ 5,000. ఇక్కడ మనం సాలరీ అని ఇచ్చాము, ఇలా డిస్ప్లే.
బోనస్ 5000. ఇక్కడ మనం వాల్యూస్ డైరెక్ట్ అసైన్ చేసేసాం కదా నాన్న. వాల్యూస్ అసైన్ చేయకపోతే మెథడ్స్ ఇవ్వాలి, ఫంక్షన్స్లో రాయాలి. మనం ఇక్కడ డైరెక్ట్లీగా అసైన్ చేసాం. జస్ట్ ఇక్కడ ఏంటి, ఎట్లా మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రోగ్రామర్కి ఏముంది చూడండి, సాలరీ కూడా యాక్సెస్ చేసుకుంది. ఎందుకు, దాని యొక్క పేరెంట్ క్లాస్ నుంచి అదే యాక్సెస్ చేసుకుంది. నౌ ద ప్రోగ్రామర్ హ్యావ్ ద సాలరీ యాజ్ వెల్ యాజ్ ద బోనస్. దిస్ ఈస్ ద సింపుల్, ఒక సింపుల్ ఏంటి ఇన్హెరిటెన్స్, ఓన్లీ యాక్సెసింగ్ ద మెంబర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్. ఇక్కడ చూడండి, ఇన్హెరిట్స్ ద మెథడ్స్ ఓన్లీ మెథడ్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవడం కదా. దీనికోసం నేను ఎనిమల్ అనే క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. దీనికి ఏం మెథడ్స్ ఉంది, ఈట్ అనే మెథడ్ ఉంది. జస్ట్ ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈటింగ్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎందుకు నేను అవుట్పుట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, బికాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అనేది మనకు తెలియాలి కాబట్టి ఏదైనా ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ని ఇవ్వాలి మెథడ్స్. ఓకే, ఈ మెథడ్ అనే ఎనిమల్కి ఓన్లీ ఈట్ అనే మెథడ్ ఉంది. Now I am defining the child new class dog. Dog is the publicly derived from the animal class. Dog అనేది ఒక ఎనిమల్ అని చెప్తున్నాం అన్నట్టు. పబ్లిక్ అని డిఫైన్ చేస్తున్నాం అంటే ఏంటి, ఈ మెంబర్స్ అన్నిటిని ఇక్కడ పబ్లిక్గా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నది. ఇక్కడ దీని కొత్తకి డాగ్కి ఏముంది, ఈట్ అనే మెథడ్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, ఎనిమల్ నుంచి డిరైవ్ చేసినాం, దీని పేరెంట్ క్లాస్ కాబట్టి. కొత్తగా దీనికి ఏముంటాయి, డాగ్ అంటే ఏముంటుంది, అరుస్తుంది కాబట్టి ఏమన్నాను నేను, బార్క్ అనే మెథడ్ ఇచ్చాను, సిఅవుట్ బార్కింగ్ అనే ఒక జస్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఇచ్చాను. దిస్ ఈస్ ద చైల్డ్ న్యూ క్లాస్. నౌ ఐ ఆమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద చైల్డ్ క్లాస్, దట్ ఈస్ ద డాగ్ d1 డాట్ ఈట్ అనేది ఇక్కడ ఉంది అనా, లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పేరెంట్ క్లాస్ నుంచి వచ్చింది. ఎందుకు, ఎనిమల్ అనే క్లాస్ నుంచి డాగ్ వచ్చింది కాబట్టి వీఆర్ యాక్సెసింగ్ ఈట్ మెథడ్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ద ఇట్స్ ఓన్ క్లాస్ బార్క్ క్లాస్. ఇట్ డిస్ప్లేస్ ఈటింగ్ అండ్ బార్కింగ్. ఈ అవుట్పుట్స్ డిస్ప్లే అవడం వల్ల ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అయింది అని మనకు తెలియడానికని ఇక్కడ సిఅవుట్ అని ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్హెరిటింగ్ ద మెథడ్స్ ఓన్లీ. మనం ఇన్హెరిట్ చేసుకోవడం, ఇన్హెరిట్ అంటే ఏంటి, పొందడం కదా. ఇన్హెరిట్ ఏంటి, ఓన్లీ మెథడ్స్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద క్లాస్ విచ్ ఇన్హెరిటింగ్ ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ వేరియబుల్స్ని మెథడ్స్ని రెండింటిని ఇన్హెరిట్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ స్పెసిఫై చేశాను నాన్న. ఇక్కడ చూడండి, క్లాస్ ఏ అనే క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. దీంట్లో ఏబి అనే రెండు ఇంటీజర్స్. A is value assigned with 4 and B is the 5. Here one method is defining multiplication. MUL అనే మెథడ్ని ఇది రిటర్న్ చేస్తుంది ఏంటి, ఎప్పుడైతే ఏబీని మల్టిప్లై చేస్తామో దాన్ని రిటర్న్ చేస్తాం. దట్ ఈస్ రిటర్నింగ్ ద సి. సో సి అనేది ఇంటీజర్ అయ్యింది. అండ్ క్లోజ్. దిస్ ఈజ్ ద సింపుల్ వన్ క్లాస్ విచ్ ఈస్ డిఫైన్. ఒక క్లాస్ని ఇలా డిఫైన్ చేస్తున్నాం. దీంట్లో ఏంటి, ఏబీ అనే మెథడ్స్ ఉన్నాయి, MUL అనే మెథడ్ ఉంది. ఏబీ అనే వేరియబుల్స్ ఉన్నాయి, MUL అనే మెథడ్. Now I am defining class B private. ఇక్కడ చూడండి, privately accessing A. ఓకే, ప్రైవేట్ అంటే ఏమవుతుంది చూడండి, అందులో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఎందుకు, ఏబిని ఇవి ప్రైవేట్ మెంబర్స్, వీటిని డైరెక్ట్గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవడం. కానీ మనం ఈ మల్టిప్లికేషన్ అనేది పబ్లిక్లో ఉంది కాబట్టి మనం వీ కెన్ యాక్సెస్. ఓకే, void display అనే మెథడ్ డిఫైన్ చేసి int result is called MUL. వాట్ ఈస్ MUL అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఏమైంది, MUL అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఏబీ వాల్యూస్ని ఇక్కడ 4 into 5 యాక్సెస్ చేసుకొని 20 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ హియర్ బి ఈజ్ క్లోజ్. మెయిన్లో ఏం చేస్తున్నాను, బి యాక్సెస్ చేసుకుంటున్నాను. బి డాట్ డిస్ప్లే ఓన్లీ దీని మెథడ్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. B.MUL అని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం కుదరదు. ఎందుకు, ఇక్కడ ప్రైవేట్గా యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం రాదు. ఇక్కడ పబ్లిక్ పార్ట్లో మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ MUL అనే మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాం కదా నాన్న. సో అది రిటర్న్ చేసింది, ఇక్కడికి డిస్ప్లే అయింది. నెక్స్ట్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ ఏబీ వాల్యూస్ ఏంటి, 4 and 5 ఇచ్చాం. సో 4 into 5 20, దట్ ఈస్ రిటర్న్ హియర్ అండ్ ఇట్ డిస్ప్లేస్. It displayed like this. ఇలా మనం మెథడ్స్ని వేరియబుల్స్ని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్, ఇంతకుముందు డాగ్ ప్రోగ్రామ్ ఎనిమల్ అండ్ డాగ్ ఇచ్చాను కదా, అందులోనే ఓన్లీ అక్కడ మనం మెథడ్స్ని స్పెసిఫై చేసినాం. హియర్ ఐ ఆమ్ స్పెసిఫైయింగ్ ద వాట్ ఈస్ దట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్.
ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను ఎనిమల్. ఇక్కడ ఏంటి స్ట్రింగ్ అనే స్ట్రింగ్ అనే ఏంటి నాన్న హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేశాను. ఎందుకు స్ట్రింగ్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాను. నేమ్ అనేది ఏమి ఇచ్చాను, ఏం లేదు, జస్ట్ ఎంటీ నల్ స్ట్రింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్కి ముందు డిఫైన్ చేస్తే వాట్ ఇట్ బికమ్స్ ద ప్రైవేట్ మెంబర్. అండ్ పబ్లిక్ మెంబర్స్ ఏంటి టెయిల్ వాల్యూ ఈక్వల్ టు 1, లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇలా ఇచ్చాను. క్లాస్ డాగ్ విచ్ ఈస్ డిరైవ్డ్ పబ్లిక్లీ ఫ్రమ్ ద ఎనిమల్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్లో ఏమని చెప్తాం, వాయిడ్ వాయిస్ యాక్షన్ అనే ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. cout బాక్స్. డాగ్ అనే క్లాస్కి ఏంటి నాన్న వాయిస్, అంటే దాని వాయిస్ ఏంటి అని చెప్పడానికి ఇక్కడ వాయిస్ యాక్షన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. cout బార్క్ అనేది మనం చేస్తున్నాం డిస్ప్లే. ఇక్కడ మెయిన్లో ఏం చేస్తాం, మనం డాగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఏంటి నాన్న, దిస్ ఈజ్ ద కేస్ సెన్సిటివ్ కాబట్టి ఏంటి క్యాపిటల్ D స్మాల్ d ఈజ్ డిఫరెంట్. కాబట్టి నేను ఏమంటున్నాను, డాగ్ అనే క్లాస్ నేమ్ని డాగ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్. cout డాగ్ హ్యాస్ dog డాట్ లెగ్స్. ఎక్కడి నుంచి లెగ్స్ అనేది వచ్చింది, వేర్ ఇట్ ఈస్ లెగ్స్, ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బికాజ్ ఇట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ది డాగ్ క్లాస్. డాగ్ హ్యాస్ లెగ్స్ అనేది ఏంటి 4 లెగ్స్ అండ్ డిస్ప్లే. ఈ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ 4. డాగ్ హ్యాస్ డాగ్ డాట్ టెయిల్ ఎన్ని ఉన్నాయి, 1 టెయిల్ అండ్ డిస్ప్లే. cout డాగ్ డాట్ వాయిస్ యాక్షన్ ఇక్కడికి యాక్సెస్ అయింది. ఇదేముంది cout డాగ్ బాక్స్. ఓకే, డాగ్ బాక్స్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అలా ఇలా మనం ఇదేంటి ఇక్కడ వేరియబుల్స్ని మెథడ్స్ని మనం చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. మనం ఇంతకుముందు ఇన్హెరిటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఇన్ విచ్ ఏ క్లాస్ డిరైవ్స్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ క్లాస్. ఇంతకుముందు సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పుకున్నాం, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ డిరైవ్ అవుతుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న 2-3 పాత క్లాసెస్ నుంచి ఒక కొత్త క్లాసెస్ని మనం కనుక్కోవడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మోర్ దెన్ వన్ క్లాస్, వన్ బేస్ క్లాస్. ఓకే, from that one new class is derived. In this type of inheritance, a single derived class may inherit from 2 or more than 2 base classes. ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ నుంచి, పాత క్లాసెస్ నుంచి ఒక సింగిల్ కొత్త క్లాస్ని డిరైవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇంకొకలాగా ఏమని డిఫైన్ చేయాలి, ఏ డిరైవ్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్. ఒక కొత్త క్లాస్ అనేది ఏంటి, మల్టిపుల్ బేస్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రియల్ లైఫ్లో ఏమైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటన్నా, ఏ చైల్డ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఇట్స్ ఫాదర్ అండ్ మదర్. చూడండి, ఫాదర్ మదర్ ఇద్దరి నుంచి చైల్డ్ ఇన్హెరిట్, వాళ్ళ లక్షణాలను ఇద్దరిని పొందొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దిస్ కెన్ బి కన్సల్టెడ్ యాజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఫాదర్ లాగున్నాడు, మదర్ లాగున్నారు అంటుంటారు. అంటే ఏంటన్నట్టు, ఫాదర్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకున్నాడు, మదర్ ఫీచర్ని యాక్సెస్ చేసుకున్నారు ఆ చైల్డ్ అని చెప్పడం. ఓకే, దిస్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, చూడండి అంటే ఏంటి, క్లాస్ ఏ క్లాస్ బి ఆల్రెడీ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఓల్డ్ క్లాసెస్ ఆర్ బేస్ క్లాసెస్. దీని నుంచి కొత్త క్లాస్ కనుక్కుంటున్నాం, న్యూ క్లాస్, దట్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇగో క్లాస్ ఏ, దిస్ ఈస్ ద బేస్ క్లాస్, it can have the its body, class B ఇది ఇంకొక బేస్ క్లాస్. ఓకే, ఈ 2 క్లాసెస్ నుంచి మనం ఏం చేస్తున్నాం, క్లాస్ సిని, ఇక్కడ చూడండి ఇక్కడ ఫిగర్ ఎలా ఉంది, క్లాస్ ఏ క్లాస్ బి, దీని నుంచి మనం క్లాస్ సిని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. సో క్లాస్ సి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్ ఏ, మనం కంపల్సరీ ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్ని స్పెసిఫై చేయాలి బేస్ క్లాస్కి ముందు. యాక్సెస్ స్పెసిఫైయర్ ఇక్కడ బి అనే క్లాస్. ఓకే, డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ ఏ అండ్ బి అంటే దీస్ ఆర్ ద కామెంట్ లైన్స్ లాగా. అంటే ఏంటి, ఏ నుంచి బి నుంచి పబ్లిక్గానా ప్రైవేట్గానా ప్రొటెక్టెడ్గా యాక్సెస్ చేసుకుంటుందా అనేది ఈ యాక్సెస్ స్పెసిఫైయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
అండ్ సి క్లాస్ కెన్ హ్యావ్ ద ఇట్స్ ఓన్ బాడీ. సో ఇక్కడ సి అనే కొత్త క్లాస్కి ఏముంటాయి, ఏ యొక్క ప్రాపర్టీస్ అండ్ బి యొక్క ప్రాపర్టీస్ రెండు దీనికి ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని డిఫైన్ చేస్తున్నాం, క్లాస్ ఏలో ఏంటి, ఏ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం గెట్ ఏ అనే మెథడ్ని కాల్ చేస్తామో దానికి పాస్ చేసిన ఇంటీజర్ బికమ్స్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది క్లాస్ ఏ. క్లాస్ బిలో ఏంటి, బి అనే వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే గెట్ బి అనే మెథడ్ని మనం ఇన్వోక్ చేస్తామో ఆ వాల్యూ పాస్ చేసిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ బి. ఇట్లా మనం రెండు క్లాసెస్, క్లాస్ ఏ క్లాస్ బిని డిఫైన్ చేసినాం. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, కొత్త క్లాస్ క్లాస్ సిని క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి రెండు క్లాసెస్ నుంచి ఒక కొత్త క్లాస్ని, వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. చెప్పాను కదా, ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ నుంచి మనము ఒక కొత్త క్లాస్ని డిరైవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఏ అనే క్లాస్ నుంచి ఏ వేరియబుల్ని, బి అనే క్లాస్ని బి అనే వేరియబుల్ని మనం ఇప్పుడు సి అనే క్లాస్కి యాక్సెస్ చేసుకోవచ్చు. సి అనే క్లాస్ని ఓన్లీ వన్ మెథడ్ డిఫైన్ చేస్తున్నాను. ఆ మెథడ్లో ఏంటి, అన్నిటినీ డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడే డైరెక్ట్గా యాక్సెస్ చేసేసుకుంటుంది. ఓకే, ఏం చేస్తున్నాం, సి అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క పేరెంట్ ఏ అనే క్లాస్ నుంచి వచ్చింది. ద వాల్యూ ఆఫ్ బి, బి ఎక్కడి నుంచి వచ్చింది, దాని పేరెంట్ బి అనే క్లాస్ నుంచి వచ్చింది. చూడండి, ఒక పేరెంట్ నుంచి ఏ అనే వాల్యూని, ఇంకో పేరెంట్ నుంచి బి అనే వాల్యూని సి అనే క్లాస్ యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ సి అవుట్ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ రెండింటి నుంచి ఏబి వాల్యూస్ని తీసుకొని అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి అనేది డిస్ప్లే. ఇది మన చైల్డ్ న్యూ క్లాస్కి ఏంటి, డిస్ప్లే అనే మెథడ్లో రెండు పేరెంట్స్ నుంచి యాక్సెస్ చేసుకున్న ఏబి వాల్యూస్ని యాడ్ చేసి డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తాం, చైల్డ్ క్లాస్, దట్ ఈస్ ద సి క్లాస్ కదా. సి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ సి అని చెప్పాను కదా. దిస్ ఈస్ ద కేస్ సెన్సిటివ్, క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి ఆర్ ద డిస్టింక్ట్ వాల్యూస్. సో ఇక్కడ స్మాల్ సి ఈజ్ ద ఆబ్జెక్ట్, క్యాపిటల్ సి ఈజ్ ద క్లాస్ నేమ్. సి డాట్ గెట్ ఏ, గెట్ ఏ ఎక్కడి నుంచి వచ్చింది మెథడ్, ఏ అనే క్లాస్ నుంచి. ఏ అన్నప్పుడు ఏమనాలి, వీ హ్యావ్ టు పాస్ ద వన్ ఇంటీజర్. నేను 10 అనే వాల్యూని పాస్ చేస్తాను, దట్ బికమ్స్ ద వాల్యూ ఆఫ్ ఏ. సి డాట్ గెట్ బి ఇక్కడి నుంచి వచ్చింది, గెట్ బి పేరెంట్, ఇంకో పేరెంట్ బి అనే క్లాస్ నుంచి వచ్చింది. నేను ఏం వాల్యూ పాస్ చేస్తున్నాను, 20. సో బి వాల్యూ ఏమవుతుంది, 20. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయడానికి సి డాట్ డిస్ప్లే మెథడ్, దీని యొక్క ఓన్ మెథడ్ డిస్ప్లే. చూడండి, ఇక్కడ డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 20 అండ్ అడిషన్ ఆఫ్ దిస్ ఏ అండ్ బి ఈజ్ 30 అని ఇలా డిస్ప్లే. ఓకే, దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ ప్రోగ్రామ్. ఓకే, స్టూడెంట్ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము రోల్ నెంబర్, మార్క్స్ని డిఫరెంట్ క్లాసెస్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఎట్లా యాక్సెస్ చేసుకుందామో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను, స్టూడెంట్ మార్క్స్. ఇక్కడ ప్రొటెక్టెడ్ అని చూడండి అన్న. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యాక్సెసింగ్ ద సబ్ క్లాసెస్. పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని దాని యొక్క సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలంటే ఆ మెంబర్స్ని ప్రొటెక్టెడ్ మెంబర్స్ అని డిఫైన్ చేయాలి. రోల్ నెంబర్, M1, M2 అనేటి 3 ఇంటీజర్ వేరియబుల్స్. పబ్లిక్ మెథడ్స్ ఏంటి, గెట్ అనే మెథడ్స్. దాంట్లో ఏంటి, మనం రీడ్ చేస్తున్నాం రోల్ నెంబర్ని, సి ఇన్ రోల్ నెంబర్, సి ఇన్ మార్క్స్, M1 అండ్ M2 వాల్యూస్ని రీడ్ చేస్తాం. దిస్ ఈస్ ద వన్ క్లాస్, దట్ ఈస్ ద స్టూడెంట్ మార్క్స్. ఇంకొక క్లాస్ ఏంటి, కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఓకే, ఇది ఇంకొక పేరెంట్ క్లాస్ లాగా తీసుకుంటాం. దీంట్లో ఏంటి, సిఓ మార్క్స్ అనేది ఒక ప్రొటెక్టెడ్ మెంబర్గా యాక్సెస్ చేసుకున్నాం. ఎందుకు, దీని నుంచి మనం ఒక కొత్త క్లాస్ని కనుక్కున్నప్పుడు అందులో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, గెట్ ఎస్ఎం అని ఇస్తున్నాను, ఎంటర్ ద మార్క్స్ ఫర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్కి మార్క్స్ని రీడ్ చేస్తున్నాం. ఇక్కడ సిఇన్. దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది అనదర్ క్లాస్, దట్ ఈస్ ద co-curricular marks. Now I am creating the new class, that is the result from the student marks as well as the మొత్తం మార్క్స్ ఏంటి, స్టూడెంట్ మార్క్స్, co-curricular marks అనే రెండు క్లాసెస్ నుంచి వచ్చిన రిజల్ట్. ఇవి ఎట్లా యాక్సెస్ చేసుకుంటున్నాను, పబ్లిక్ మెంబర్స్ లాగా యాక్సెస్ చేసుకుంటున్నాను. అండ్ రిజల్ట్ క్లాస్కి సొంతంగా ఉన్న ఏంటి, టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్.
ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ మార్క్స్ కోకరికులర్ మార్క్స్ అన్నీ కలిపితే టోటల్ మార్క్స్. ఇక్కడ డిస్ప్లే మెథడ్లో చూడండి, టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు M1 + M2 + CO. M1 M2 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పేరెంట్ క్లాస్. CO మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పేరెంట్ క్లాస్. సో 2 క్లాసెస్ నుంచి ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. యావరేజ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 3. నెక్స్ట్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ రోల్ నెంబర్, టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్. ఇదేంటి? ఇప్పుడు కొత్త క్లాస్, దట్ ఈస్ ద రిజల్ట్ విచ్ ఈస్ డిరైవింగ్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ మార్క్స్ అండ్ కోకరికులర్ మార్క్స్ అనే క్లాసెస్ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, దీని మెయిన్ మెథడ్లో ఏం చేస్తాం? రిజల్ట్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. రిజల్ట్ అనేది ఏంటి? బేస్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. res డాట్ గెట్. res డాట్ గెట్ అని ఇక్కడ ఏమైనా గెట్, ఇక్కడ గెట్ మెథడ్ లేదు. గెట్ ఎట్లా యాక్సెస్ చేసుకున్నా? బికాజ్ గెట్ మెథడ్ ఈజ్ ద పేరెంట్ మెథడ్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్ స్టూడెంట్. సో ఏమైనా గెట్ అనగానే ఏం చేస్తుంది? ఎంటర్ ద రోల్ నెంబర్ అని అడుగుతుంది, ఎంటర్ ద 2 హైయెస్ట్ మార్క్స్ అని. res డాట్ గెట్ SN ఇదేంటి? కోకరికులర్ మార్క్స్ అనేది. ఎంటర్ ద మార్క్స్ ఫర్ కోకరికులర్ యాక్టివిటీస్. res డాట్ డిస్ప్లే ఇది దీని సొంత మెథడ్ డిస్ప్లే. ఇది డిస్ప్లే చేస్తారు. రోల్ నెంబర్, టోటల్ మార్క్స్ ఏంటి? 20, 40 + 50 + 30. యావరేజ్ మార్క్స్ ఏంటి? దిస్ టోటల్ మార్క్స్ 120/3, 40 అని ఇలా డిస్ప్లే. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే నానా? దిస్ ఈజ్ అబౌట్ ద అవర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మీకు ఏమైనా చాలా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్లాసెస్లో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ అబౌట్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఏంటి? ఒక క్లాస్ నుంచి ఒక కొత్త క్లాస్ని కనుక్కోవడం, దాని నుంచి ఇంకొక కొత్త క్లాస్ని కనుక్కోవడం. దట్ ఈస్ ద మల్టీ లెవెల్. హైరారికల్ అని అంటే ఏంటి? ఒక క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ని డిరైవ్ చేయడం, దాని నుంచి ఇంకొక ఆ రెండింటి నుంచి ఇంకొక క్లాస్ని, ఇట్లా హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్, జస్ట్ లైక్ ద ట్రీ స్ట్రక్చర్ లాగా అలా కనుక్కుంటే దాన్ని ఏమంటామన్నా మనం